సో ఇక్కడ కూడా రైతులకు సంబంధించి ఒక న్యూస్ ఉంది, అది చూద్దాం. భూమి లేని వ్యవసాయ కూలీలు ఎంతమంది, వివరాలు సేకరిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. సో ఉపాధి హామీ పనులే ప్రామాణికం. సో భూమి లేని రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా లెక్కలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుంది. సో దీనికి సంబంధించి వివరాలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఈ రెండు కలిసి వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారంట. అండ్ ఉపాధి హామీ పనులే ప్రామాణికం. సో ఎవరైతే గ్రామాలలో భూమి లేని రైతు కూలీలు ఉపాధి హామీ పథకంకి పోయి వాళ్ళ పని చేస్తారో, అంటే 100 రూపాయల పని కావచ్చు, 100 రోజుల పని ఏదైతే ఉంటుందో, సో అది ఉపాధి హామీ పనికి ఎవరైతే ఊర్లలో పోతారో వాళ్ళనే ప్రామాణికంగా తీసుకుని ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో భూమి లేని వ్యవసాయ కూలీలు సమగ్ర వివరాల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సాయం పథకం అమలు కోసం అర్హులకు సంబంధించి గణాంకాలు సేకరణ చేపట్టిన సర్కారు ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వారి వివరాలు సేకరిస్తుంది. ఇందుకు జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాను ప్రామాణికంగా తీసుకోనుంది. రాష్ట్రంలో 55 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. సో రాష్ట్రం మొత్తం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల మందికి ఉపాధి హామీ సంబంధించిన జాబ్ కార్డులు ఉన్నాయి. ఇక వాళ్ళకి భూమి లేని రైతులుగా వాళ్ళని పరిగణలోకి తీసుకొని ఇక వాళ్ళకి ఈ 12,000 ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇది కన్ఫర్మ్ కాదు, ఇంకా వీళ్ళని తీసుకొని చేయాలా అని చెప్పేసి ఒక ఆలోచన కూడా లేదు. ఎందుకంటే 55 లక్షల మందిలో చాలామంది భూమి ఉన్న కూలీలకు కూడా, కొంతమంది అక్కడక్కడ వాళ్ళకు కూడా కార్డులు ఉన్నాయి. భూమి ఉన్న వాళ్ళు కూడా ఉపాధి హామీ పథకంకి పోతూ ఉంటారు కాబట్టి సో ఒకసారి దానిపైన కూడా గవర్నమెంట్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో రాష్ట్రంలో 55 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. వీరిలో ఎంతమంది పనుల్లో పాల్గొంటున్నారనే సమాచారాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సేకరిస్తుంది. 2022 నాటి గణాంకాల ప్రకారం మొత్తం కూలీల్లో 26,000 మంది మాత్రమే 100 రోజుల పాటు పనిలో పాల్గొంటున్నారు. ఇంకా 60 నుంచి 70 రోజుల్లో పాల్గొనేవారు 2.5 లక్షల మంది ఉన్నారని తేలింది. ఇక కొన్ని రోజులే పనిలో పాల్గొన్నవారు 17 లక్షల మంది ఉన్నట్టు గుర్తించింది. అయితే 100 రోజుల పని పథకం ఏదైతే ఉందో, సో అందులో కంప్లీట్గా 100 రోజులు పనికి పోయేవారు ఎవరైనా ఉన్నారంటే కేవలం 20,000 మంది ఉన్నారంట. అంటే 55 లక్షల్లో కేవలం 20,000 మందే కంప్లీట్గా 100 రోజుల పనికి పోతున్నారంట. ఇంకా మిగతా మంది 60 నుంచి 70 రోజులు అంటే సగానికి పైగా, అంటే 60 నుంచి 70 రోజుల్లో పోయే వాళ్ళేమో 2.50 లక్షలు, అంటే 2.5 లక్షల మంది సగం కన్నా ఎక్కువ, అంటే 60 నుంచి 70 రోజుల పనికి వాళ్ళు పోతున్నారు. అంటే ఇక మిగతా అప్పుడప్పుడు పోయేటోళ్ళ మిగతా 17 లక్షల మంది ఉన్నారు. కూలీల పని దినాలు చెల్లింపులు పొందిన వారి సమాచారం కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కోరింది. ఆ జాబితా అందిన వెంటనే రాష్ట్ర అధికారులు దాని వ్యవసాయ రెవెన్యూ శాఖలకు పంపిస్తారు. ఆ జాబితాలో ఉన్న వారి ఎవరికైనా భూమి ఉందా, రైతు బంధు లేదా PM కిసాన్ సాయం పొందుతున్నారా, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయా అనే వివరాలు సేకరిస్తుంది. ఇంకా అనంతరం భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు జాబితాలో సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఇక మొత్తం మీద రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నారని సర్కారు ప్రాథమికంగా అంచనా వేస్తుంది. అయితే ఈ విధంగా 12,000 ఏదైతే సంవత్సరానికి ఆర్థిక భూమి లేని కూలీలకు ఏదైతే 12,000 ఇస్తా ఉన్నారో, సో దాంట్లో ప్రామాణికంగా 100 రోజుల ఉపాధి హామీ కార్డు ఏదైతే ఉందో, ఎవరైతే పనికి పోతారో 100 రోజుల పనికి పోతారో వాళ్ళని ప్రామాణికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మెయిన్గా అందులో చాలామంది గ్రామాలలో కూడా 100 రోజుల పని కార్డులు చాలామంది రైతులు ఉన్నారు, అంటే భూములున్న రైతుల పేర్లు కూడా చాలామందికి ఉన్నాయి. కాబట్టి వాళ్ళని చూడాలి. నిరుపేద రైతులు ఎవరైతే అసలు భూమి లేని రైతులు కూడా చాలామంది ఉన్నారు ఊర్లలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఉపాధి హామీ కార్డు తీసుకుంటారు, కానీ వచ్చిన పైసలు సరిపోక వేరే వేరే రాష్ట్రాలకు కావచ్చు, లేకుంటే వేరే ఊర్లకు వలస ఉండి అక్కడ పని చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా గుర్తించాలని చెప్పి మేము చెప్తాను. సో చాలామందికి కూడా ఉపాధి హామీ కార్డులు ఉన్నా సరే కొంతమంది భూములు ఉంటాయి. సో వాళ్ళందరినీ పక్కన పెట్టి ప్రాపర్గా నిరుపేద భూమి లేని రైతులకే ప్రామాణికంగా తీసుకుని వాళ్ళకు కూడా ఈ పథకం అమలు చేయాలని చెప్పి మేము చెప్తాను.